బ్యాప్టిస్ట్ చర్చ్ హన్మకొండ అధ్యక్షుడిగా నా పేరు విజయేశ్వరు. ఈరోజు ప్రపంచమంతా కూడా గుడ్ ఫ్రైడే జరుపుకుంటుంది. గుడ్ ఫ్రైడే అంటే మంచి శుక్రవారం. యేసు ప్రభు వారు చనిపోయినటువంటి రోజు మంచి శుక్రవారం ఎలా అయింది? ఎందుకైంది అంటే సమస్తమైనటువంటి మానవులను రక్షించడానికి, పాపంలో నుండి రక్షించడానికి ఆయన నరావతారిగా ఈ లోకానికి వచ్చాడు. తర్వాత మానవునిగా ఈ లోకంలో సంచరించి 32 సంవత్సరాలు ఈ లోకంలో జీవించిన తర్వాత ఆయనను అప్పుడున్నటువంటి రోమా సామ్రాజ్యం వారు చేస్తున్నటువంటి క్రియలు మానవులకు మంచి చేసే పనిగా ఉన్నాయి. కాబట్టి ఈయనను అంటే రోమా సామ్రాజ్యానికి వ్యతిరేకంగా వారి యొక్క అధికార ధిక్కరణ గురించి చేస్తున్నారు అనేటువంటి భావనతో ఆయన ఏం చేశారంటే శిలువ వేయడం జరిగింది. ఈ శిలువ వేసే ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రవచన రూపంగా ముందే యెషయా ప్రవక్తలు కానీ ప్రవక్తలు చాలా మంది ముందే సూచించారు. ఎందుకంటే ఒక నరులను రక్షించడానికి మానవ రూపాన ఒక దేవుని కుమారుడి లోకానికి వస్తాడు. తప్పకుండా ఆయన తన యొక్క స్వరక్తాన్ని చిందించినప్పుడే మానవులకు రక్షణ లభిస్తుంది. కానీ ఇంకా వేరే ఏ ఇతర కార్యక్రమాలు ఏమి చేసినా కూడా రక్షణ లభించదు. కాబట్టి యేసు ప్రభువారు ఈ లోకానికి దేవుని కుమారుడుగా వచ్చారు. ఆయన వచ్చిన తర్వాత ఈ లోకంలో జరిగినటువంటి ఆ యొక్క మానవుల యొక్క పాపాలన్నీ కూడా కడుగు వేయడానికి ఆయన శిలువను అధిష్టానం చేయడం జరిగింది, అధిష్ఠించడం జరిగింది. తర్వాత ఆయనను మూలకీయడం ధరింపజేశారు. పక్కలో బల్లు బోట్లు వేశారు. ఒకటి తక్కువ 40 కొరడా దెబ్బలు ఆయన కొట్టారనమాట. ఇవంతా కూడా ఆయన మానవుల కొరకు భరించి తర్వాత ఆయన శిలువ పైన చనిపోవడం జరిగింది. శిలువ పైన ఆయన మాట్లాడినటువంటి ఆ 7 మాటల్ని ఈ రోజు ప్రపంచం అంతా కూడా ధ్యానిస్తా ఉన్నారు. అదేవిధంగా మన చర్చ్ లో కూడా 7 మాటల పైన 7 దైవజనులు ధ్యానిస్తున్నారు. ఇప్పుడు 2వ మాట ఇప్పుడు నడుస్తూ ఉన్నది, మొదటి మాట అయిపోయింది. ఆ రకంగా 7 దైవజనులు ఈ యొక్క 7 మాటల పైన ధ్యానం నడిపిస్తారు. సాయంత్రం ఇంగ్లీష్ ఆరాధన కూడా అదే విధంగా 7 మాటల పైన ధ్యానం నడపడం జరుగుతుంది. ఈ ప్రపంచం అంతా కూడా దేవుణ్ణి గుర్తు చేసుకుంటుంది. దేవుడు చేసినటువంటి యొక్క రక్షణ కార్యాన్ని, త్యాగ కార్యాన్ని గుర్తు చేసుకొని ఆయన మన కొరకు, ఆయన దేవుని కుమారుడుగా ఉండి కూడా ఈ లోకానికి మన కొరకు వచ్చినటువంటి దైవ కుమారుడు నరావతారిగా నరుడుగా ఆయన సమస్తమును ధరించి ఆయన త్యాగం చేశాడు. కాబట్టి ఇది మంచి శుక్రవారం అయింది. ఈ రోజు అందరూ కూడా దాన్ని గుడ్ ఫ్రైడేగా నరులకు మరి రక్షణార్థం ఆయన గుర్తు చేసుకుంటారు. తర్వాత తిరిగి 3వ నాడు లేస్తానని కూడా చెప్పాడు. ఆ రోజు చనిపోయినటువంటి యేసు ప్రభు వారు శిలువలో చనిపోతూ 3వ నాడు తిరిగి లేస్తామని చెప్పాడు. ఆదివారం నాడు ఈస్టర్ గా జరుపుకుంటాం ఆ కార్యక్రమాన్ని. ఈ రోజు చనిపోయిన తర్వాత శనివారం అయిన తర్వాత ఆదివారం 3వ నాడు సూర్యోదయమే ఆయన తిరిగి లేస్తాడు. కాబట్టి ఇది యేసు ప్రభు వారు చనిపోయిన రోజు, ఈస్టర్ రోజు తిరిగి లేచే రోజు. కాబట్టి యేసు ప్రభు వారి జన్మతోనే ఈ లోకంలో యేసు శకము, క్రీస్తు పూర్వము అనే 2 రకాలుగా సమయాన్ని కూడా విభజించడం జరిగింది. 2026 సంవత్సరాల క్రితం యేసు ప్రభు వారు ఈ లోకానికి వచ్చారు. వారి శిలువలో రక్తాన్ని కాచి అందరి కొరకు త్యాగనివేదిగా ఆయన తన యొక్క శరీరాన్ని త్యాగంగా ఈ ప్రజల కొరకు అందరికీ కూడా ఆయన ఇవ్వడం జరిగింది. అందుకనే దీన్ని గుడ్ ఫ్రైడేగా మంచి శుక్రవారంగా భావిస్తారు. కాబట్టి ఈ రోజు ప్రపంచమంతా జరుపుకుంటుంది. మా త్రినగరంలో అన్ని చర్చెస్ కూడా మంచి శుక్రవారం గుడ్ ఫ్రైడేను జరుపుకుంటారు. అందుని బట్టి మీ అందరికి కూడా మంచి శుక్రవారం శుభాకాంక్షలు. ఎందుకంటే శుభములే చెప్పేసి శుభమే చెప్పుకోవాలి. మంచి శుక్రవారం వచ్చి ఈరోజు మన కొరకు మరణించారు కాబట్టి, మన పాపాల కొరకు మరణించారు కాబట్టి ఇది శుభ శుక్రవారం, మంచి శుక్రవారం. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. సెంటినరీ బ్యాప్టిస్ట్ చర్చ్ హన్మకొండ ఈ నగరంలో 146 సంవత్సరాలు ఈ చర్చ్ లో ఈ రోజు ఫ్రైడే ఈస్టర్ సెలబ్రేట్ చేసుకుంటాము. యేసుక్రీస్తు ప్రభువు కేవలం నామమాత్రంగా కానీ ఆ విధంగా ఎందుకు అంటే ప్రస్తుతం ఇస్రాయేల్ దేశం ఏదైతే అవుతుందో ఆ దేశంలో
ఒక హిస్టారికల్ పర్సన్ గా జన్మించిన దేవుని కుమారుడు. దానికి ఆధారాలు ఈ రోజు కూడా మనం ఇశ్రాయేలు దేశంలో చూడగలుగుతాం. ఇశ్రాయేలు దేశంలో కూడా ఈ రోజు క్రైస్తవులు ఫ్రైడే సండే ఈస్టర్ సెలబ్రేట్ చేసుకుంటారు. సో దీనికి హిస్టారికల్ ఎవిడెన్సెస్ ఉన్నాయి. అది ఏదో మనం వచ్చినట్టు అనుకున్నాం కాదు. హిస్టారికల్ ఎవిడెన్సెస్ ఉన్నాయి. హిస్టారికల్ ఎవిడెన్సెస్ అంటే ఆయనను సిలువ వేసిన స్థలం ఉంది, ఆయనను పాతి పెట్టిన స్థలం ఉంది, ఆయన రిజరెక్ట్ అయిన స్థలం కూడా అక్కడ ఈ రోజు అది ఒక ఆధారం. యేసు ప్రభు వారు ఒక హిస్టారికల్ ఫిగరే కాదు, దేవుని కుమారుడు అని చూడలేదు. రెండవది ఏంటంటే బైబిల్ కూడా దాన్నే చూపిస్తుంది. బైబిల్లో ఈ నేను చెప్పే ప్రతి మాట కూడా బైబిల్లో రాయబడింది. అది కూడా ఆథెంటిక్ ఎవిడెన్స్. ఎందుకంటే యేసు ప్రభు వారి శిష్యులు తదుపరి రాసినటువంటి హాస్పిటల్స్ లో అది మెన్షన్ చేయాలి. సో యేసు ప్రభు వారు ఈ లోకానికి రావడానికి కారణం మానవులను రక్షించడానికి వారి పాపం. కానీ ఈ రోజు సీనియంగా క్రైస్తవులు అబ్జర్వ్ చేస్తుంది. ఇంకా చాలా ఇంపార్టెంట్ ఇష్యూ ఏంటంటే క్రైస్తవులే కాదు, అందరూ ఇతర మతస్థులు కూడా మరి అసలు గుడ్ ఫ్రైడే డేకి ఏం జరుగుతుంది అని చూడడానికి వచ్చే ప్రజలు ఎక్కువ మంది ఉంటారు. ఈ రోజు మా అబ్జర్వేషన్ ఏంటంటే యూత్ ఎక్కువ మంది వచ్చారు, యంగ్స్టర్స్ ఎక్కువ మంది వచ్చారు. కనుక దీని ఇంపార్టెన్స్ సంవత్సరానికి పెరుగుతుంది. ఎందుకంటే యేసు ప్రభు వారు ఈ లోకానికి చేసినటువంటి కార్యంలో ఈ రొటీన్ కార్యక్రమం కాకుండా వరల్డ్ ఓవర్ ఏంటంటే జరుగుతున్న యుద్ధం కూడా మరి శాంతియుతంగా కావాలి అనేది కూడా అందరికి ప్రారంభం. ఎందుకంటే అది బైబిల్ కూడా ఉన్నప్పటికీ కూడా అందరూ ప్రశాంతంగా ఉంటారు అనేది కూడా ఒక ఆలోచన చర్చస్ లో చెప్పడం వారి గురించి కూడా. సో ఈ రోజు మరి లోకానికి మేము చెప్పేది ఏంటంటే యేసు ప్రభు వారు మానవులను రక్షించడానికి వచ్చిన గుడ్ ఫ్రైడే అంటాం. గుడ్ ఫ్రైడే అంటే మంచి ఫ్రైడే. ఇంకా ఆరాధన 3 గంటల వరకు జరుగుతుంది. సాయంకాలం కూడా ఇంగ్లీష్ కనుక మీ అందరికీ మరి సెంటినరీ క్రిస్టియన్స్ హన్మకొండలో 146 సంవత్సరాల చరిత్ర కలిగిన సంఘాలు మేము తెలియజేస్తున్నాం.